హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజైతే మన ఛానల్లో ఇదొక కొత్త సిస్టమ్ అండి, చూడండి. సో దీనికోసం నేనైతే ఫస్ట్ ఈ విధంగా ఒక పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను. దీన్ని విత్ లెంత్ ఆఫ్ ద మెజర్మెంట్ అన్నమాట. మనం హోల్స్ ఎంత లెంత్లో పెట్టుకోవాలి అనేది ఫస్ట్ మెజర్మెంట్తో అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ మెజర్మెంట్తో ఈ విధంగా తీసేసుకుంటున్నాము. ఒక పెన్తో ఇలా పాయింట్స్ చేసుకొని ఆఫ్టర్ దట్ హీటింగ్ మిషన్తో దీన్ని అయితే హోల్స్ అయితే పెట్టుకుందాం అన్నమాట. దీనికి వన్ సైడ్ క్లోజింగ్ ఇలా ఒక లిడ్ అయితే పెట్టేసాము. ఇది వర్టికల్ ఫార్మింగ్ కోసం చేస్తున్నది అన్నమాట. సో ఇది వచ్చేసి హీటింగ్ మిషన్ అన్నమాట. ఈ విధంగా హీట్ చేసుకొని, సో మా దగ్గర హీటింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇలా హీట్ చేస్తున్నాము. లేదంటే ఫర్దర్గా ఇలా హోల్ మనం టెక్సా బ్లేడ్స్ ఉంటాయి కదా, హెక్సా బ్లేడ్స్, వాటితో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టేస్తున్నాం అన్నమాట. ఈ ఇయర్ అందరికీ హ్యాపీగా ఉండాలండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. సో ఈ విధంగా అయితే హోల్ అయితే పెట్టేసుకోవాలి. ఇక రిమైనింగ్ మొత్తం ఇలానే పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకొకటి చూపిద్దాము. సో ఇదైతే హీటింగ్ మిషన్ అండి. జస్ట్ ఇలా పెట్టగానే ఇదంతా హీట్ అయిపోతుందన్నమాట. ప్లాస్టిక్ అంతా హీట్ అయిపోతుంది. సో ఈజీగా ఇలా హోల్ చేసుకోవచ్చు మనము. ఎవరికైనా లింక్ కావాలి అంటే, ఇది ఎక్కడ నేను పర్చేజ్ చేశాను అనేది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. అదర్వైజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. సో ఫైనల్గా ఇలా హోల్స్ అయితే మనం పెట్టుకున్న మెజర్మెంట్ డాట్స్ ప్రకారం నేను హోల్స్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఇది వర్టికల్ ఫార్మింగ్ అన్నమాట. హైడ్రోఫోనిక్ వర్టికల్ ఫార్మింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు మనం పెడుతున్న స్పెషల్ వెజిటేబుల్ ఏంటంటే, ఇది వెజిటేబుల్ కాదండి, గ్రీనీ లీఫ్ అన్నమాట. పోక్ చాయ్. సో ఇదైతే బెస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్. క్యాన్సర్కి రియల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇదైతే. సో అదే ఈరోజు మన గార్డెన్లో మనమైతే పెడదాము. సో ఇలా ఈ పాట్స్ అయితే ఇలా అయితే ఈ ప్లాస్టిక్ టిన్ పాట్స్ లాగా ఉంటాయండి ఇవి. సో ఇవైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. ఇవి ఎవరికైనా నీడ్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేను ఇవైతే లింక్ అయితే ఇస్తాను అన్నమాట. సో ఫైనల్గా ఆ హోల్స్లో ఇవైతే పెట్టేసాము. ఈ టిన్ పాట్స్ అయితే పెట్టేసాము అన్నమాట. సో ఇప్పుడు వీటికి వాటర్ సప్లై అందాలి కదా, ప్రతి ఒక్కదానికి వాటర్ సప్లై అందాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, దీనికోసం చూడండి ఇక్కడ ఇంకొకటి ఇది కింద కనెక్షన్ అన్నమాట. దీనికి హోల్స్ పెట్టాలి. ఇది మెయిన్ మన వాటర్లో ఉండేది అన్నమాట, అండర్ వాటర్లో ఉండేది. సో జస్ట్ కనెక్షన్ అయితే పెట్టేస్తున్నాను దీనికి. సో ఇదంతా మా వారు హెల్ప్ చేశారనమాట. సో ఇది మొత్తం మా వారే చేశారు. చాలా టెక్నికల్గా చేశారనమాట. ఇప్పుడు మనం చేసిన ఆ వర్టికల్ పైప్ మొత్తం నేనైతే ఈ టిన్లో పెట్టాలి అనుకుంటున్నానండి. దానికోసం దాని పైప్ ప్లేట్ ఈ విధంగా
వీడియోలో చూపిస్తున్న విధానంగా ఈ సబ్మెర్సిబుల్ పైప్ ఉంది కదండి, మోటారు. ఆ మోటార్కి, సబ్మెర్సిబుల్ మోటార్కి ఈ పైప్ కనెక్షన్స్ మొత్తం ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నామన్నమాట. సో ఇది పవర్ తోటే రన్ అవుతుందండి. చూడండి ఎలా పెడుతున్నామో. ఇదేంటంటే పైన వాటర్ స్ప్రింక్లింగ్ కోసం అన్నమాట. మనకు త్రూ అవుట్ వాటర్ ఆ పైపు గుండానే వస్తుంది పైన. కనెక్షన్స్ మొత్తం ఈ విధంగా ఇవ్వాలండి. చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. సబ్మెర్సిబుల్ కూడా నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను. ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది కూడా నేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అయితే ఇస్తానన్నమాట. మనం ఈ సబ్మెర్సిబుల్ మొత్తం లాస్ట్ మనం హైడ్రోఫోనిక్ ఫార్మింగ్లో కూడా యూజ్ చేసాము. ఇది ఈపీఎఫ్ ఫోమ్ అండి. ఈ ఫోమ్ ఏంటంటే పైన సపోర్టింగ్గా మన క్యాప్కి సపోర్టింగ్గా మన వాటర్ స్ప్రింక్లింగ్ దగ్గర ఇదైతే వర్క్ అవుతుంది అన్నమాట. సో దీన్నైతే మనం తీసుకున్న పైప్ ఎంతైతే ఉందో అంతే మెజర్మెంట్తో దీన్నైతే ఇలా కట్ చేసుకుంటున్నాము. సో ఇదైతే ఈ స్టార్టింగ్ పాయింట్లో అయితే పెట్టేస్తామన్నమాట. రియల్గా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ చేయడం చాలా కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ అసలు ఇది చాలా బెస్ట్ అండి. గార్డెన్లో టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి సాయిల్ లేకుండా మనం జస్ట్ వాటర్లో న్యూట్రియంట్స్ ఇచ్చి మనం పెంచుకునే పద్ధతి అన్నమాట ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అనేది. అసలు ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనం ఏంటంటే ఇక టెర్రస్ గార్డెన్లో ఇక అందరూ ఇలాంటి చేయడం కష్టం అని చెప్పి సాయిల్ తెచ్చేసి సాయిల్లో ప్లాంట్స్ అయితే పెట్టుకుంటాము. ఒకసారి ఇలాంటి పద్ధతులు కూడా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట మనకి వీటిల్లో. మనం ఏంటంటే కొన్ని తెలియక మనకి వచ్చి కూడా కొన్ని తెలియక మనము లైట్ తీసుకుంటాము. అలా కాకుండా ఒకసారి హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ గురించి కూడా ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. చాలా బెస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో అయితే. సో ఇప్పుడు దీనికి పైన వాటర్ స్ప్రింక్లింగ్ది ట్యాప్ అయితే అరేంజ్ చేసేసాము. ఈ వర్క్ అంతా ఏంటంటే కొంచెం హార్డ్గానే అనిపిస్తుందండి. అండ్ కొంచెం ప్రతి ఒక్కటి మనం బయింగ్ చేయాలి కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ అని కూడా అనిపిస్తుంది అన్నమాట. సో మనకి ఏంటంటే వాటరు ఈ సబ్మెర్సిబుల్ పైపు నుంచి పైన ఇలా స్ప్రింక్లింగ్ లాగా వచ్చి మళ్ళీ అవి కిందకి మన ప్లాస్టిక్ టిన్స్ ఉన్నాయి కదా, వాటిల్లోకి మళ్ళీ వెళ్ళాలంటే ఈ విధంగా సైడ్స్ అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ హోల్స్ నుండి మళ్ళీ డౌన్కి అయితే వెళ్ళిపోతాయి వాటరు. మనం ఒక టిన్ తీసుకుంటున్నాం కదా, ఇది మొత్తం సెట్ చేయడానికి ఆ టిన్లోకి అయితే ఇన్లెట్ అక్కడే ఉంటుంది, అవుట్లెట్ అక్కడే ఉంటుందండి దానికైతే.
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అసలు ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అర్థం చేసుకోవడమే కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనమాట. స్కిప్ చేసుకుంటూ పోతే అసలు ఇంకేమీ అర్థం కాదు ఇదైతే. సో స్కిప్ చేయకుండా మెయిన్ ప్రాసెస్ అసలు తయారు చేసే విధానం చూడండి. చాలా ఆఫ్టర్ దట్ చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా మనకి పైన హెడ్ సిస్టమ్ అన్నమాట. ఈ స్ప్రింక్లింగ్ ఇప్పుడు అరేంజ్ చేసేది మొత్తం హెడ్ పార్టేనండి. సో ఇది మెయిన్ పైప్ అనమాట. ఇప్పుడు ఈ పైపుని మనం సబ్మెర్సిబుల్ ట్యాప్ ఉంది కదా అక్కడ దానికైతే కనెక్ట్ చేసేస్తామన్నమాట. సో కనెక్ట్ చేసి పవర్ కనెక్ట్ చేసేస్తే మనకు వాటర్ అయితే వచ్చేస్తాయి. మనకి ఇదంతా ఫిష్ ట్యాంక్ ఎలా ఉంటుందో వాటర్ ఫార్మింగ్, సో అలానే అన్నమాట ఇది కూడా. మనకి ఫిష్ ఎక్వేరియంలో ఎలా వాటర్ వస్తూ ఉంటాయి, ఎలా ప్యూరిఫై అవుతూ ఉంటాయో సేమ్ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ మొత్తం నేనైతే ఇది వచ్చేసి 10 లీటర్స్ ఉందండి, లేదా మీరు బకెట్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఆ టిన్స్లో నేను లాస్ట్ టైము కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను అన్నమాట, రోపు. కానీ ఈసారి ఏంటంటే ఇలా వేస్ట్గా ఉందన్నమాట ఇంట్లో నవ్వారు. ఇది కూడా బాగా పనిచేస్తుందండి, చాలా బాగా. ఏంటంటే తడి త్వరగా ఆరిపోదన్నమాట. సో దానికోసం ఈసారి నవ్వారైతే తీసుకుంటున్నాను రోప్ కింద. సో ఇదైతే కొంచెం వెడల్పు ఉంది కదా, ఇలా మనకి థ్రెడ్ లాగా రావడానికి దాన్ని మిడిల్లో అలా స్టిచ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ టిన్లో పెట్టేసుకుంటున్నాం అన్నమాట, ఈ ప్లాస్టిక్ టిన్లో. సో అది మొత్తం పైకి అయితే తీసుకొచ్చేసాము, పార్ట్స్ అయితే పట్టుకొని తీసుకొచ్చేసాము. ఇది మొత్తం ఇక అంతా కనెక్షన్ అయితే పెట్టేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా. సో ఆ పైపుని కింద సబ్మెర్సిబుల్ ట్యాప్కి అయితే కనెక్ట్ చేసేస్తాం మనం. సో ఇప్పుడైతే ఇక వాటర్ అయితే పోసుకోవాలండి. సిస్టమ్ అయితే ఈ విధంగా వర్టికల్ వే అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వాటర్ అయితే మనం పోసుకున్న హాఫ్ ఆఫ్ ద టిన్ వాటర్ అయితే పోసుకున్నాం అన్నమాట. పైన మెయిన్ ఇది కనెక్షన్, అది ట్యాప్ అన్నమాట. టిన్నికి మనం పెట్టుకున్న లిడ్ హెడ్ పార్ట్లో పెడతామండి లిడ్ వచ్చేసి. సో ఫైనల్గా ఇదైతే తయారు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో సూపర్ అండి, చూడండి పైన ఎలా అయితే స్ప్రింక్లింగ్ లాగా వాటర్ అయితే పడుతున్నాయో ఎంత మంచిగా వస్తుందో చూడండి అసలు ఫోర్స్లో. ఇప్పుడైతే మనం పాక్ష అయితే పెడదామన్నమాట. సో ఇది నేను స్పాంజ్లో అయితే సీడ్స్ జర్మినేషన్ చేశానండి. ఇది వీడియో ఎవరికైనా కావాలి అంటే నేను రికమెండెడ్ వీడియోగా అయితే పెడతాను, చూడండి ఇది ఎలా జర్మినేషన్ అయినాయి. రూట్ అండి, ఆ వైట్గా కనిపించేది ఈ పాక్ష రూట్ అన్నమాట. సో ఈ జర్మినేషన్ కూడా నేనైతే మీకు వీడియో అయితే డెఫినెట్లీ పెడతాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది ప్రతి ఒక్క స్పాంజ్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఆ టిన్స్ ఉన్నాయి కదా, సో ఇది ఒకసారి వర్క్ అవుతుందో లేదో అని మళ్ళీ చెక్ చేశాను అన్నమాట నేను.
సో చెక్ చేసుకున్నాం కదా, ఏంటంటే కింద నుండి పైకి, పై నుండి కిందకి. ఇక్కడ నవ్వారు చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ ఎలా తడుపుతుందో చూశారు కదా అండి. సో ఇది ఆరిపోకుండా ఉంటుంది అని చెప్పి మేము ఇదైతే తీసుకున్నాం అన్నమాట. చూడండి వాటర్ ఎంత బాగా స్క్వీజ్ చేసేసుకుంటున్నాయో ఇవి. సో ఇప్పుడు ఒక్కొక్క స్పాంజ్ అలా డైరెక్ట్గా పెట్టేయడమేనమాట. ఏంటంటే ఇప్పుడు ఆ తడి ఈ స్పాంజ్ పీల్చుకుంటుంది. మనకి ప్లాంట్ ఈ మొక్క ఎదిగే కొంది రూట్స్ అయితే ఇలా పెట్టుకున్న వర్టికల్ దాంట్లోకి రూట్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఒక్కో టిన్లో అయితే ఒక్కొక్క ప్లాస్టిక్ టిన్లో ఒక్కొక్క స్పాంజ్ పీస్ అయితే పెట్టేశాము. సో ఫైనల్గా ప్లాంట్స్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వాటర్లో న్యూట్రిషన్స్ అయితే వేయాలన్నమాట. సో దానికోసం నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి న్యూట్రియంట్స్. సో ఇవైతే ఇప్పుడు యాడ్ చేయాలి. ఇవి ఒక్కోదానికి ఒక్కో మెజర్మెంట్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనం తీసుకున్న వెజిటేబుల్స్కి ఒక్కోదానికి ఒక్కోటి. ఇది కలిపే మోతాదు అయితే ఒకటేనండి. 1000 ml ఉంది చూసారా, 1 లీటర్కి వచ్చి 4 ml కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. డెఫినెట్లీ పార్ట్ ఏ మీద ఉంటాయి, పార్ట్ బి బాటిల్ మీద కూడా ఉంటాయి. దాని ప్రకారం మనం 1/2 లీటర్లో మనం ఈ మెజర్మెంట్ అయితే యాడ్ చేస్తామన్నమాట. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి అయితే నేను అమెజాన్లోనే తీసుకున్నా అండి. ఈ రెండు వచ్చేసి 699 పడింది. లింక్ ఎవరికన్నా కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే డెఫినెట్లీ ఇస్తాను అన్నమాట. సో పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బి కలుపుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి మొత్తము ఆ టిన్లో అయితే పోసేసుకోవాలన్నమాట. సో ఆ టిన్లో పోయాలంటే ముందు మనం కనెక్షన్ అయితే తీసేద్దాం. సో కనెక్షన్ తీసాం కదా, ఇక్కడ జాయింట్ అండి, మనం కింద దానికి పైన ఇలా జాయింట్ అయితే ఉంది కదా. సో వాటర్ అయితే పోసేసుకుందాము. ఈ పాక్ చాయ్కి మనం ఈ న్యూట్రియంట్స్ మ్యాక్సిమం 600 to 1200 మిడిల్లో ఉండాలండి. సో ఇప్పుడు ఎంత వాటర్లో మనం న్యూట్రియంట్స్ కలిపాము అనేది నేను ఒక్కసారి అయితే ఈ స్కేల్తో అయితే చెక్ చేస్తున్నాను. ఇది ఎలా వాడాలో కూడా నేను ఈ TDS మీటర్ ఎలా వాడాలి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. సో దీన్ని ఇలా వాటర్లో పెట్టేసి చూడండి 945 ఉంది. సో 600 to 1200 మిడిల్లో అయితే మనకి పోక్ చాయ్కి న్యూట్రియంట్స్ అయితే యాడ్ చేయాలి. సో మనం యాడ్ చేసే న్యూట్రియంట్స్ సరిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదైతే మళ్ళీ క్లోజ్ చేసేసుకొని కనెక్షన్ అయితే ఇచ్చేద్దాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ చేయడం ఎలా అనేది కొంచెం ఈజీ వేలో అర్థమవుతుందండి. సో మీకు నచ్చితే షేర్ చేయండి. ఫైనల్గా అదైతే పెట్టడం అయితే అయిపోయిందన్నమాట. సో ఈరోజు ఏంటంటే మన పాక్ చాయ్ వర్టికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇవి మళ్ళీ ఎలా ఎదిగినాయి, ఎలా వచ్చినాయి అనేది నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.
ఒక్కసారి చూద్దాం ఇప్పుడు వాటర్ ఎలా వస్తున్నాయా రావట్లేదా అని. సో వాటర్ అయితే పడుతున్నాయి అన్నమాట. చూసారు కదా, ఫైనల్గా సక్సెస్గా కంప్లీట్ అయితే చేసేసాము. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.